జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. మనము గనక వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని ఎవరైతే ఉదయం లేవగానే కనీసం 11 సార్లు చదువుతారో వాళ్ళు తీరని కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరు తీరుతుందండి. చాలా చక్కటి పవర్ఫుల్ అయిన మంత్రము. మనము ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్తంలో గనక ఈ మంత్రాన్ని చదివితే మీకు ఇంకా తిరిగే ఉండదండి. ఈ మంత్రాన్ని మనము ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు, మన ఓపికను బట్టి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు చదివితే అంత చక్కటి ఫలితాలు అనేవి వారాహి అమ్మ మనకి ఇచ్చి తీరుతుంది అనడంలో సందేహమే లేదండి. ఎంతోమంది జీవితాల్లో ఎంతో మంచిని నింపిన ఈ మంత్రము అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే మనము ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా తప్పకుండా చదివి తీరండి. నమ్మకం లేని వాళ్ళైతే ఈ జోలికి రావద్దండి. అమ్మవారి మీద అమ్మవారి పూజలు చేసేవారు తప్పకుండా వారాహి అమ్మని నమ్మి ఈ యొక్క మంత్రాన్ని చదవండి. మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరిగి తీరుతాయండి. ఏదైతే మనం కొనలేము అనుకుంటామో, ఏదైతే మనం చేయలేదు అనుకుంటామో, మన స్థాయికి మించింది అనుకుంటామో, అది ఎటువంటి పనైనా సరే మీ జీవితాల్లో జరగాలి అనుకుంటే ఈ మంత్రము మాత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. మీరు రోజుకి కనీసం 11 సార్లైనా లేదా 21 సార్లైనా సరే లేదా 108 సార్లు కూడా చదువుకోవచ్చండి. ఈ మంత్రాన్ని ఎంతగానం జపిస్తే, ఎంత మనం చదివితే ఎంత నిష్టగా ఉంటామో అంత చక్కటి ఫలితాలు అనేవి అమ్మవారు మనకి ఇస్తారు అండి. ఎంతోమంది జీవితాల్లో బాగా ఆర్థికంగా చితికిపోయిన వారి జీవితంలో మంచి మంచి అద్భుతాలు సృష్టించిన మంత్రము అండి. ఉద్యోగం లేని వారికి ఎన్నో చక్కటి ఉద్యోగాలు కల్పించిన మంత్రము. అలాగే మీరు ఆర్థికంగా బాగా చితికిపోయి అప్పుల పాలైపోయి అందరితో మాటలు పడుతూ ఉన్నారా? ఆ మాటలు మీరు భరించలేకపోతున్నారా? మీ జీవితంలో మంచి ధనరాబడి కావాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పడంలో మాత్రమైతే సందేహం లేదండి. నమ్మకము అనేది ముందు మనకు ఉండాలి. అమ్మవారు కాపాడుతారు. అమ్మవారు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంలా ఉండి రాత్రిదేవతగా పేరొందిన వారాహి అమ్మవారిని గనక మనం నిత్యము పూజిస్తే తప్పకుండా మంచి మంచి అద్భుతాలే జరుగుతాయి అనడంలో మాత్రము సందేహం లేదండి. మన కర్మఫలాలు ఎక్కువగా ఉంటే తప్ప, మన కర్మఫలాలు అనేవి నార్మల్గా ఉన్నప్పుడు తప్పకుండా మన కోరిక అనేది నెరవేరు తీరుతుంది. మీ కర్మఫలాలు ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీరు అమ్మని నమ్మి ఈ మంత్రాన్ని వరుసగా 41 రోజులు కనుక మీరు చదివితే తప్పకుండా మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరు తీరుతుందండి. అంతటి పవర్ఫుల్ అయినటువంటి మంత్రము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ మంత్రము ప్రతి ఒక్కరూ చదవాలని ఆశిస్తున్నామండి. మన జీవితంలో మనం ఊహించని మార్పులు అనేవి మన జీవితాల్లో జరగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి. ఆ మంత్రము ఓం ఐం గ్లౌం శ్రీమాత్రే నమః. 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 ఓం ఐం గ్లౌం శ్రీమాత్రే నమః అనే ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము చదవటం వలన మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితాల్లో కూడా జరుగుతాయండి. అయితే ముందుగా మనకి నమ్మకము ఉండాలి. నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ చదివితే అవుతుందా, ఇలా రకరకాల ఆలోచనలతో చాలామంది ఉంటూ ఉంటారండి. ముందుగా మీ యొక్క మైండ్లో నుంచి నెగిటివ్ అనే ఆలోచన తీసేయండి. పాజిటివ్గా స్పందించండి. తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు. మనం చేసే పనిలో మన కృషి కూడా మనం చేద్దాము. తప్పకుండా ఈ పని నెరవేరాలి అనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో, మీ మీద నమ్మకంతో, అలాగే అమ్మవారిని భక్తితో కొలిచి ఆర్తిగా పిలిస్తే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో మంచి మంచి అద్భుతాలని తీసుకువస్తారు అనడంలో మాత్రము సందేహం అయితే లేదండి. తప్పకుండా చదవండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.